ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 1. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ దినములలో దేవుని ప్రజలు యెబూసీయులను యెరూషలేము నుండి వెళ్ళగొట్టుటలో తప్పిపోయిరి. ప్రభు తన ప్రజలకు కనాను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇచ్చినప్పుడు అచ్చటనున్న 7 జాతుల వారు అసహ్యకరమైన అన్య ఆచారములను కలిగి ఉండుటచే వారిని అచ్చట నుండి వెళ్ళగొట్టవలసినదిగా దేవుడు ఆజ్ఞాపించెను. కానీ ఇశ్రాయేలీయులు యెబూసీయులను పట్టణములోని బలమైన స్థానములో నుండనిచ్చిరి. కొన్ని సంవత్సరముల తర్వాత దావీదు యెరూషలేములో రాజు అయినప్పుడు వారు దావీదును అపహసించుట ఆరంభించి తమ యందు తమకు దృఢ నమ్మకమును కలిగి ఉండిరి. రాజైన దావీదును అతని పక్షపు వారును వారి పైకి వెళ్ళినప్పుడు వారు ఇచ్చటి గుడ్డివారిని కుంటివారిని నీవు తోలివేసిననే గాని నీవు ఇచ్చటికి రాలేవని తమను అతడు జయింపలేడని ఉద్దేశముతో అనిరి. కానీ యెబూసీయులను అచ్చట నుండి వెళ్ళగొట్టుటయే దేవుని ఉద్దేశము గనక ఆయన దావీదునకు అతని వారికి విజయము కలగజేసెను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. ఇశ్రాయేలీయుల అన్ని గోత్రముల మీద నిజముగా సియోనులో దావీదు రాజుగా అయినప్పుడే దేవుడు యెబూసీయులను ఇచ్చట ఉండరాదని అతనికి చూపించెను. ప్రభువు యొక్క గృహ నిర్మాణములో నీవు పాలిభాగము పొందవలెననిన పరలోకపు రాజుగా యేసుక్రీస్తు ప్రభువునకు నీవు సంపూర్ణముగా లోబడవలెను. యేసుక్రీస్తు ప్రభువును మన హృదయములలో, మన కుటుంబములో, మన సంఘములో రాజుగా ప్రతిష్ఠించిన ఎడల దేవుడు తన సంఘము ఎడల కలిగి ఉన్న ప్రణాళికను నీవు చూచుటకు ఆరంభించదువు. ఈ దినములలో రక్షణ లేని వారికి దేవుని ఇంటిలో స్థలము కానీ భాగము కానీ లేనట్లు యెబూసీయులకు దేవుని ఇంటిలో ఏ విధమైన పాలు పంపులు లేవు. ఈ దినములలో దేవుని పనిలో అనేకులు యెబూసీయుల వలె కనబడుచున్నారు. రక్షింపబడనప్పటికీ వారి ధనము, స్థానము, లోక సంబంధమైన అర్హతలను బట్టి కొందరు పదవులు చేపట్టి కార్యనిర్వాహక సభా సభ్యులుగా తమ పలుకుబడి చేతనే ఎన్నిక చేయబడుచున్నారు. మిగిలిన వారు రక్షణ లేకుండగానే పాదిరులుగా, డీకన్లుగా చేయబడుచున్నారు. ఇట్టి వారికి దేవుని ఇంటిలో కానీ దేవుని పనిలో కానీ ఎట్టి పాలు పంపులు ఉండవు. వారు నిజమైన పాస్టర్లు, కాపురులుగా దేవుని మందను నడిపించలేరు, శ్రద్ధ వహించలేరు. యెబూసీయుల వలె వారిని ప్రక్కన పెట్టవలెను. కొద్దిమంది యెబూసీయులున్నను దేవుని పని వెనకబడును, ఆటంకపరచబడును. దావీదు యెరూషలేముకు వచ్చినప్పుడు చాలామందిని తరిమివేసిన గాని కొందరిని వదిలివేసెను. బహుశా వారు మాకు మంచి చేసిరి, వారు మంచివారు, వారిని కష్టపెట్టుట ఎందుకని వదిలి ఉండవచ్చును. కానీ అందరినీ తరిమివేయ వరకు దేవుడు దావీదును శిక్షించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.